జై శ్రీరామ్ అండి. ఇది వచ్చేసి దాల్చిన చెక్క. ఈ ఫ్లవర్ చూడండి, మొత్తం చెట్టు నిండా ఫ్లవరింగ్ ఉంది. ఇది 10 ఇయర్స్ అయిపోయింది కంప్లీట్. అంటే ఇది మన పాత ఫామ్ 13 ఇయర్స్ కంప్లీట్ అయిన ఫామ్లో ఈ మొక్క ఉంది. ఇట్లాంటి ఒక 5 మొక్కలు ఉన్నాయి, అన్నీ చక్కగా ఉన్నాయి. ఏం చనిపోవడం అంటూ ఏం ఉండదు. ఈ మొక్క రఫ్గా పెరుగుతుంది, అంటే ఎండ, వేడి, చలి అన్నీ తట్టుకుంటుంది. బాగుంది, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఏ ప్రాంతంలో అయినా బాగా మొలుస్తుంది. దీని పక్కన వచ్చేసి ఇది మొన్న పెట్టాము, ఇది రెడ్ సపోటా అని. ప్లస్ అది వచ్చేసి నిమ్మ చెట్టు, ఒక క్రాప్ అయిపోయింది. ఇది ఇప్పుడు సెకండ్ క్రాప్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఎంత ఆకు రాలే కాలం కాబట్టి ఎక్కువ మట్టుకు ఆకు రాలిపోతుంటుంది. అంటే భూమి కూడా ఫర్టైల్ అవుతుంటుంది ఆకు రావడం వల్ల. ఆకు ఎప్పుడైతే రాలుతుందో భూమికి ఎరువుగా మారుతుంది, కాబట్టి మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయి. అది సరిపోతుంది ఎరువు. ఇక్కడ ఏమి ఎరువులు ఏమి ఇవ్వము, దున్నుడు ఉండదు. ఇది వచ్చేసి మనకు పియర్స్ ప్లాంట్. ఇది వచ్చేసి మనకు ఎల్లో చెర్రీ జామ. ఇది పియర్స్ ప్లాంట్, బాగుంది. కషాయాలు ఉండయి, ఎరువులు ఉండయి, దున్నుడు ఉండదు, జీరో మెయింటెనెన్స్, మొక్క పెట్టే వెళ్ళిపోవాలి. ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్. ఇది అట్లా ఉంటుంది. నేల కూడా కలుపు కంట్రోల్ ఉంటుంది. కోళ్ళు ఉన్నాయి కాబట్టి దాదాపు కలుపు పెద్దగా రానియాయి. ఇదంతా ఒక మల్బారీ యాప ఉంటే కుట్టేసాము, అంటే ఎక్కువ షేడ్ అయిపోయింది. ఫస్ట్ షేడ్ ఉంటే కొన్ని మొక్కలు పెరుగుతాయని వీటి నీడలో ఇవి పెంచామన్నట్టు. ఇప్పుడు అవి బాగా తట్టుకున్నాయి కాబట్టి అన్ని తీసేసాం.